వైసీపీ బీఆర్ఎస్ ట్రాప్లో అల్లు అర్జున్ పడ్డారంటే ఆల్రెడీ పడిపోయాడు. ఇంకా ఇప్పుడు ఆ ట్రాప్లోంచి బయటకు రాలేడు, అతను రానివ్వరాళ్ళు. కాపు సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలా, వాళ్ళలో కొట్లాట పెట్టాలా, ఆ చలి మంటల్లో నేను ఎదగాల అని అనుకుంటున్నారు. ఒక ఏలు పెట్టే సందు గనక రాజకీయ నాయకుడికి దొరికితే కాలు పెట్టేస్తారు. అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చిన తర్వాత ఆ పరామర్శలు ఏంటండి? ఎందుకండి సినిమా ఇండస్ట్రీ? చిరంజీవి గారి కన్నా అల్లు అర్జున్ ఏమి పాపులారిటీ ఉన్న కథానాయకుడు కాదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడింది 100% నిజం. హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని గాని, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఆయన శపథం చేయడు అసెంబ్లీ సాక్షిగా, మీకు బెనిఫిట్ షోలో ఉండవు, టికెట్లు హైప్ ఉండదని. ఇప్పుడు ఈయనకి ఏం నొప్పి ఉందో, 2 ఏళ్ళ దాకా సినిమా చేయడు అల్లు అర్జున్. ఇప్పుడు రేపు అతను గేమ్ చేంజర్ వస్తుంది. బాలకృష్ణ గారి సినిమా ఉంది, లేదా ఇంకా యాసంగాలం వచ్చినప్పుడు బోల్డ్ సినిమాలు ఉన్నాయి సమ్మర్లో. ఈ సినిమాలు అన్నట్లకి మడతడిపోయినట్టేనా? అల్లు అరవింద్ మాట్లాడుతున్నాడు, నా బిడ్డ బాధపడుతున్నాడు. నీ కొడుకు కూర్చొని మాట్లాడుతుంటే నీకు బాధగా ఉంటే ఆడ భార్యను బాగొట్టుకొని బిడ్డను బాగొట్టుకొని ఆ తండ్రి ఆవేదన నీకు అవపడటంలా. పుష్ప 2 సినిమా వివాదం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కూడా దీని గురించి స్పందించారు. అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్దే పరోక్షంగా తప్పు అన్నట్టుగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే దానికి ప్రతిగా అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నాదేం తప్పులేదు, ఇది రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇది రాజకీయ రంగు పులుముకుంది అనేటువంటి స్పష్టత మనకు కనిపిస్తా ఉంది. దీనిపై స్పందించడానికి రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిలికి గాలివానలాగా మారుతున్న ఈ వివాదం నుంచి రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పని ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థాలతోటి చేస్తున్న పొలిటికల్ మైలేజ్లో, ఆ మైలేజీ అటెన్షన్ సీకింగ్ డ్రామాలో ఒక ఈ రాజకీయపు సుడిగుండంలో అల్లు అర్జున్ కూడా చిక్కుకున్నాడు అనేది వాస్తవం. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా తప్పనిసరిగా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారు. ఒక దురదృష్టకర సంఘటన జరిగి అక్కడ విలువైన ప్రాణం కోల్పోయినప్పుడు ఆ సంఘటనకి దారితీసిన పరిస్థితుల మీద విచారణ జరుగుతుంది. బాధ్యుల మీద కేసులు నమోదవుతాయి, అరెస్టులు చేస్తారు. అరెస్టు చేసినప్పుడు తామని అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పిన భావన ఉన్నప్పుడు న్యాయస్థానాల్లో వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే హక్కు కూడా ఆ కన్సర్న్ ముద్దాయిలకి ఉంటుంది. ఇది ఒక యూజువల్ గా జరిగే ప్రక్రియ. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రమేయం ఎప్పుడైతే దీంట్లో ప్రవేశించిందో, రాజకీయ నాయకులు దీని నుంచి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారో డెఫినెట్ గా రాజకీయ రంగు పులుముకుంటది. సంఘటనని సంఘటనగా కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా విమర్శలు ఎక్కువ పెట్టడం అనే ఒక అంశంగా దీన్ని తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులు దీన్ని అంశంగా మలుచుకున్నారు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాలు అల్లు అర్జున్ గారి మీద అవ్యాజమైన ప్రేమ కురిపిస్తా ఎప్పుడైతే వాళ్ళ రంగ ప్రవేశం జరిగిందో వాళ్ళు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్నారో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తన స్కిన్ కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఎంత పాలకులైనా ముఖ్యమంత్రులైనా వాళ్ళు రాజకీయ నాయకులే. వాళ్ళు కూడా అంతిమంగా రాజకీయంగా తమకు ప్రతికూలంగా మారుతుంది అనుకున్న అంశాలు ఉన్నప్పుడు దాన్ని రాజకీయంగానే డీల్ చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం దీన్ని రాజకీయంగా మలిచే ప్రయత్నం మొట్టమొదటి చేయాల. ఎందుకనంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకిగానో, అల్లు అర్జున్ పట్ల ఏదో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటి? ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కదా ఈ సినిమాకి బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చింది, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ రోజు నిజంగానే రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ పట్ల లేదు సినిమా పరిశ్రమ పట్ల చిన్న చూపో లేకపోతే కక్ష సాధింపు ధోరణి ఉండున్నట్టయితే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడానికి ఆస్కారం ఉండేది కాదు. మొట్టమొదట కేసీఆర్ గారు స్పందించలేదు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు స్పందించినప్పుడు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పందించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన రోజుల్లోనే అల్లు అర్జున్ గారు ఇది మా పరిశ్రమకు సంబంధించిన సమస్య, జరిగిన సంఘటనకి నైతిక బాధ్యత మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ప్రభుత్వం పరిష్కరించుకుంటాం, మిగిలిన రాజకీయ పక్షాలు దీంట్లో రాజకీయ దుమారానికి ఆస్కారం కలిగించకండి అని చెప్పని కనుక ఒక బాహాటంగా బహిరంగంగా ఒక అప్పీల్ చేస్తున్నట్టయితే ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా ఆ విధంగా స్పందించడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మిగిలిన రాజకీయ పక్షాలు
విషయాలన్నీ కూడా జరిగిన సంఘటన కన్నా కూడా రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా జరిగిన సంఘటన ఇది కదా, ఒక విలువైన ప్రాణం పోయింది కదా, దాని గురించి చర్చ జరగకుండా దాని మీద చర్యలు తీసుకున్న మమ్మల్ని టార్గెట్ చేయడం ఏంటి అని చెప్పని ముఖ్యమంత్రి సహజంగా స్పందిస్తారు. అక్కడ ఇటువంటి పరిస్థితులు సృష్టించింది 100% ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలే. గతంలో సినీ ప్రముఖులు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని, చిరంజీవి గారు, ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళందరూ. అప్పుడు అల్లు అర్జున్ గారు లేరు. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందించిన తీరు ప్రజలందరూ చూశారు. అంటే టికెట్ల రేట్ పెంచకుండా సినీ పరిశ్రమ ఒక రకంగా చాలా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అయితే ఈ రోజు సాక్షిలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓరవలేకనే కొన్ని నెలలుగా ఓ పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మీద అవ్యాజ్యమైన ప్రేమని వాళ్ళు కురిపిస్తా ఉన్నారు. ఈ సాక్షిలో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ మనం ఎలా పరిగణించాలి సార్? చిరంజీవి గారి కుటుంబంలో అల్లు అర్జున్ రూపంలో వైరుధ్యాలు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే మామూలుగా అయితే ఏంటంటే మనకు తెలుసు సహజంగానే ఏలు పెట్టే సందు కనుక రాజకీయ నాయకుడికి దొరికితే కాలు పెట్టేస్తారు. ఒక చిన్నపాటి ఆస్కారం వీళ్ళకి దక్కితే అక్కడ పూర్తి స్థాయిలో జొరబడి అక్కడ సమస్యను వీలైనంత వరకు పెద్దది చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడం అనేది రాజకీయ నాయకులకు ఉన్న సహజ లక్షణం. అటువంటి లక్షణంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల చేత తిరస్కారానికి చీత్కారానికి గురై ఉండి ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీలు ఏదో అల్లు అర్జున్ పట్ల విముఖతో ఉన్నారు అని చెప్పని వాస్తవంగా తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది, అధిక షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లాగా నియంత్రించి వాళ్ళని కాళ్ళబేరానికి రప్పించుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అర్థిస్తేనే నేను టికెట్ ధరలు పెంచుతానని చెప్పని ఇగో చంద్రబాబు నాయుడు గారిని ప్రదర్శించలేదు కదా, తెలుగుదేశం నాయకత్వం ప్రదర్శించలేదు కదా. జనసేన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రెండు పార్టీల నాయకత్వాల అనుమతితోటే ప్రభుత్వం ఈ విధమైన ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ పట్ల ఏదైనా విముఖతుంటే వ్యతిరేకత ఉంటే అతని మీద కక్ష సాధింపు ధోరణి తీసుకోవాలి, అతను ఎదుగుతున్నాడు కాబట్టి అని చెప్పని వీళ్ళకి దొగ్ధ అసూయ కుళ్ళు లాంటిది ఏదైనా ఉంటే అతనికి సానుకూల పడే అతనికి వ్యాపార పరంగా లబ్ధి చేకూర్చే నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఎందుకు తీసుకుంటారు? దానికి మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ సాక్షి కానీ ఈ వార్తలో వండి వారుస్తున్న మీడియా వాళ్ళు దానికి వివరణ ఇస్తే ప్రభుత్వ పరంగా స్పష్టంగా అతనికి లబ్ధి చేకూర్చే చర్యల కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వీళ్ళని అతనికి వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ కి ఆయన ఫోన్ చేసి పరామర్శ చేసిన సందర్భంగా ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో అల్లు అర్జున్ గానీ అల్లు అరవింద్ గానీ ఎవరు స్పందించాల, కనీసం ఆయన్ని పరామర్శించే ప్రయత్నం చేయాల, వాళ్ళ కుటుంబ సభ్యుని ఓదార్చే ప్రయత్నం చేయాల. అటువంటిప్పుడు ఇవాళ అల్లు అర్జున్ కి సంఘీభావం తెలపాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అని చెప్పని ఆయన శ్రేణుల నుంచి ఆయన వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మ్యాగ్నానిమిటీ ఏంటి అనేది సమాజానికి తెలుసు. ఆయన కక్ష సాధింపు దాన్ని ప్రదర్శించే నాయకుడు అవునా కాదనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సాక్షి ఇలాంటి వండివార్చిన కథనాలతోటి ప్రజల్లో అల్లు అర్జున్ ద్వారా పోలరైజేషన్ ఏదైనా తనకు అనుకూలంగా జరుగుతుందేమో, ఆ చిరంజీవి గారి కుటుంబంలో ఈ విభేదాల ప్రాతిపదికగా కనీసం ఒకరైనా తన వైపుకి రాబోతారా అని చెప్పని ఆయన ఆశలు పెట్టుకుంటున్నట్టుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదే చిరంజీవి గారి కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొనసాగిన కీలకమైన నాయకులు కిలారు వెంకటరోసయ్య గారు కానీ అలాగే సామనేని ఉదయభాన్ గారు లాంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. అదే సందర్భంలో అవంతి శ్రీనివాస్, గంజి శ్రీనివాస్ గారు లాంటి నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగిన కీలక కాపు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో విభేదించి వాళ్ళ బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి మొట్టమొదటగా ఆ సామాజిక వర్గం నిన్నెందుకు చేత్కరించుకుంటుంది అనేది చూసుకో. ఏ వ్యవహారశాల కారణంగా నువ్వు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా అవమానపరిచిన కారణంగా, ఎంతగా చిరంజీవి గారి ఇంటెగ్రిటీని ప్రజల్లో ప్రశ్నార్థకం చేసిన కారణంగా నేను కాపు సామాజిక వర్గం డిజైన్ చేసుకుని ఆలోచించుకో. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన నువ్వు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తే దాన్ని రద్దు చేసింది నువ్వు. దాన్ని రద్దు చేసి కాపులకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా కేటాయించిన రిజర్వేషన్ సౌలభ్యాన్ని రద్దు చేసి వాళ్ళకి ఆ ఫలాలు దక్కకుండా చేసి నువ్వు ఇవాళ అల్లు అర్జున్ ద్వారా కాపుల్ని ఏదో నీకు అనుకూలంగా మలుచుకోగలనని చెప్పనే కుయుక్తులు కుట్రలతోటి ఈ విధంగా కథనాలు రాసినా దాన్ని పరిగణలో తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరనేది వాస్తవం. సార్, ఇటు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నేతలు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక రకంగా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి అగెనిస్ట్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టాలని మనం ఎలా చూడాలి? కాపు వర్గం ఓట్లని చీల్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? ఇక్కడ గమనించుకుంటే కాపు సామాజిక వర్గం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన హీరోల వెనకే పోలరైజేషన్ అయ్యి వాళ్ళ వెనకే ఓట్లు వాళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ అనుకూలమైన పార్టీలకు ఓట్లు వేయిస్తారు అనేది ఒక కళ. ఎందుకంటే మనం గతంలో చూసాం చిరంజీవి గారి కన్నా అల్లు అర్జున్ ఏమి ఇన్ఫ్లుయెన్షియల్ పాపులారిటీ ఉన్న కథానాయకుడు కాదు. అంతటి
సుదీర్ఘ నేపథ్యం ఉన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయనకి ఎటువంటి ఫలితం ఎదురైందనే చూసాం. తిరుపతిలో వారు నెగ్గిన పాలకొల్లులో వారు స్వయంగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇదే అల్లు అర్జున్ గారి తండ్రి అల్లు అరవింద్ గారు అనకాపల్లి పార్లమెంట్కి పోటీ చేస్తే ఓటమి చెందారు. నాగబాబు గారు నరసాపురం పార్లమెంట్కి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ తిరిగి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొన్నటి ఎన్నికల్లో 100% ప్రజల ఆశీస్సులతోటి విజయం దక్కించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు రాజకీయ ఎజెండా ప్రాతిపదికగా తమ సమస్యల ప్రాతిపదికగా ఓటేసే మెచ్యూరిటీ ప్రజలకు ఉంది. అంతేగాని సినిమా నటులు కాబట్టి వాళ్ళకున్న ప్రజాకర్షణ దృష్ట్యా సినిమా నటులుగా వాళ్ళకుండే అభిమానుల ప్రాతిపదికగా ఎల్లకాలం రాజకీయ నిర్ణయాలు జరగవు. ఎన్టీ రామారావు గారి హయాంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఆశీర్వదించిన కారణం కూడా 35 సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో, పాలనతో, నాయకులతోటి విసిగి వేసారున్న ప్రజలకి ఎన్టీ రామారావు గారు ఒక ప్రత్యామ్నాయంగా కనిపించడానికి ఆయన ఓన్ చేసుకున్నారు తప్ప, అంతేగాని ఆయన సినిమా నటుడు కాబట్టి కాదు. ఆయన సినిమా నటుడు కావడం అనేది ఆయన్ని పరిచయం చేసుకోవడానికి ఉపయోగపడింది అంతే తప్ప, మొట్టమొదటి ఎన్నిక తర్వాత మళ్ళీ ఎన్నిక అవడానికి ఆయన పాలనా దక్షత, ఆయన నిజాయితీ, ఆయన చిత్తశుద్ధి ప్రాతిపదికగా ప్రజలు ఆయన ఎంపిక చేసుకోవడం జరిగింది. కాబట్టి సినిమా గ్లామర్ ఒకటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో అందలం ఎక్కించలేదనేది మనకి కృష్ణ గారికి ఎదురైన ఓటమి, జమున్ గారికి ఎదురైన ఓటమి, సత్యనారాయణ గారికి ఎదురైన ఓటమి, బాబు మోహన్ గారికి ఎదురైన ఓటమి. ఈ మధ్యకాలంలో మనం చూసిన దాంట్లో ఒక్క బాలకృష్ణ గారు మాత్రమే తాను పోటీ చేసిన 3 సందర్భాల్లోనూ నెగ్గిన ఏకైక నటుడు. అంతేగాని రోజా గారితో సహా ఒక ఎన్నికల్లో నెగ్గితే 2 ఎన్నికల్లో ఓడిన సినిమా నటులే కళ్ళ ముందు కనిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ అల్లు అర్జున్ తోటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాపు సామాజిక వర్గీయులు మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు ట్రావెల్ అవుతారు అని చెప్పని ఆలోచనతో బీఆర్ఎస్ నాయకత్వం అటువంటి ఆపోహల్లో ఉంటే అది వారి అమాయకత్వంగానే పరిగణించాలి. రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షో అనేది నేను ఉన్నంత వరకు జరగదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అసెంబ్లీలో. అయితే నెక్స్ట్ సినిమాలకి, సినిమా పరిశ్రమకి ఈ నిర్ణయం వల్ల నష్టం వాటిల్లుతుందా? అంటే అల్లు అర్జున్ గారు పరోక్షంగా సినిమా పరిశ్రమకి ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా? ఇక్కడ జరిగిన సంఘటన ఏంటనేది మన కళ్ళ ముందు ఉన్నది. ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది, ఒక పిల్లవాడు ప్రాణాపాయ స్థితిలో కోమాలో 20 రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నాడు. ఆ సంఘటనకి దారితీసిన పరిస్థితులు ఏంటనేది స్పష్టమైన అవగాహన ఉండి కూడా ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన సినీ పరిశ్రమ. ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని సంఘటనలు స్పష్టంగా చెప్పుకొని తీరాలి. కందుకూరు చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మిగిలిన రాజకీయ పక్షాలు ఆ చనిపోయిన వారి కుటుంబాలకి అండగా నిలబడాల. తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే తమ బహిరంగ సభలో తమ కార్యకర్తలు కాబట్టి చనిపోయింది, వారికి అండగా వీళ్ళు నిలబడ్డారు. వాళ్ళకి, ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం వీళ్ళు అందించారు. అంటే ఏ సంఘటనలో ప్రాణాలు కోల్పోతే వాళ్ళు నైతిక బాధ్యత తీసుకోవడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అది మనం గతంలో చూసాం. చిరంజీవి గారి సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఒక విలువైన ప్రాణం పోవడం జరిగింది. అలాగే రామ్ చరణ్ గారి మగధీర సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో కూడా రాజమండ్రిలో ఒక అభిమాని చనిపోవడం జరిగింది. చిరంజీవి గారి కుటుంబమే స్పందించారు, తమ ప్రతినిధి బృందాన్ని పంపించారు, ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇవాళ అల్లు అర్జున్ సమక్షంలో అతను హాజరై ఉన్న ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో తన సినిమా చూడటానికి వచ్చిన తన అభిమానులుగా చలామణవుతున్న ఒక కుటుంబం బాధితులుగా మారినప్పుడు ఐదర్ అల్లు అర్జున్ అయినా స్పందించాలి, లేదు సినిమా పరిశ్రమ అయినా స్పందించాలి. ఆ కుటుంబానికి అండదండలుగా వీళ్ళు నిలబడాలి. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని గాలికి వదిలేసి అల్లు అర్జున్కి సంఘీభావంగా సినిమా పరిశ్రమ ఎప్పుడైతే ర్యాలీ అయిందో, అల్లు అర్జున్కి ఏదో కష్టం ముంచుకొచ్చినట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతాలు పంపిస్తూ మేమందరం ఒకటే అనే సంకేతం సినిమా పరిశ్రమ నుంచి ఎప్పుడైతే వ్యక్తం చేసే ప్రయత్నం చేశారో అక్కడ ప్రభుత్వానికి కష్టం కలిగించే సంఘటన అది. ఎందుకంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టం చేసింది కూడా ఇన్హ్యూమన్ బిహేవియర్ అని చెప్పని మాట్లాడారు. 100% అది వర్తించి తీరుతుంది. అక్కడ కష్టకాలంలో బాధితులుగా మారిన వాళ్ళు ఎవరున్నారో, ఆర్థికంగా బలహీనలు ఎవరున్నారో వాళ్ళకి అండదండలుగా నిలబడాల్సిన బాధ్యత సినిమా పరిశ్రమది. ఇక్కడ గమనించుకుంటే సినిమా పరిశ్రమ మొదటి నుంచి ఇన్హ్యూమన్ గా ఉందంటే లేదు. ఖచ్చితంగా తెలుగు ప్రజలకి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతి సందర్భంలో కూడా సినిమా పరిశ్రమ పారిశ్రామికవేత్తల కన్నా, కాంట్రాక్టర్ల కన్నా, రాజకీయ నాయకుల కన్నా, ఆర్థికంగా స్థితిమంతుల కన్నా కూడా సినిమా పరిశ్రమే ముందు స్పందించింది. వాళ్ళు వితరణ వాళ్ళు అనౌన్స్ చేశాకే మిగిలిన వర్గాల నుంచి కూడా అనౌన్స్మెంట్ రావడం అనేది నిన్నగాక మన జరిగిన విజయవాడ వరదల నుంచి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ సినిమా పరిశ్రమ ఎలా అయితే మొదటి నుంచి సమాజం పట్ల ఒక సామాజిక బాధ్యతతోటి ప్రజల కష్ట సుఖాలను అండగా నిలబడుతూ వచ్చిందో, ఈ సంఘటన దగ్గర కూడా అదే విధమైన స్పందన వ్యక్తం చేస్తుంటే ఇవాళ ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కోవడానికి ఆస్కారం కలిగేది కాదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే మొదటి నుంచి తమకి సహజ సిద్ధంగా ఉన్న స్పందించే లక్ష్యానికి భిన్నంగా బాధితుల పక్షాన్ని కాకుండా బాధ్యుడికి అండగా ఎప్పుడైతే వీళ్ళు నిలబడ్డారో ఖచ్చితంగా ఇవాళ వీళ్ళు టార్గెట్ అయ్యారనేది వాస్తవం. ఈ సంఘటన ప్రాతిపదికగా సినిమా పరిశ్రమకి మేలు జరగకపోగా రేపు సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రాబోతా ఉన్నాయి. 100% ప్రభుత్వ సహకారంతో ఎక్స్ట్రా షోస్ కి అనుమతి తీసుకోవాలి, బెనిఫిట్ షోలకు అనుమతి
తీసుకోవాలి, మళ్ళీ తిరిగి టికెట్ ధరలు పెంచుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇవాళ ఈ విధమైన వైరుధ్యం తలెత్తడం వల్ల ప్రభుత్వం తీసుకున్న ఒక స్పష్టమైన నిర్ణయం కారణంగా రాబోయే ప్రతి సినిమా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ సంఘటన ప్రాతిపదికగా సినిమా పరిశ్రమ ఒక పెను ముప్పు ముంగిట నిలబడుందనేది వాస్తవం. ప్రభుత్వం చేత సహాయ నిరాకరణకు గురి కాబట్టం అనేది సినిమా పరిశ్రమకి అది సంక్షోభ పరిస్థితి తప్ప సంక్షేమ పరిస్థితి కాదు. కాబట్టి మరి దీన్ని రిజాల్వ్ చేసుకోవడానికి, ప్రభుత్వంతో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలే ముందుకు రావాలి, ప్రభుత్వంతో చర్చించాలి. తమ మీద పడిన ఈ అపప్రదను తొలగించుకోవాల్సిన బాధ్యత సినిమా పరిశ్రమ మీద ఉందనేది వాస్తవం. మనం తెలుసుకోవాల్సింది సినిమా గురించి మొట్టమొదటి తెలుసుకోవాలి. సినిమా అనేది సమాజానికి మేలుకొల్పుగా ఉండాలి, సమాజాన్ని సంస్కరించే విధంగా ఉండాలి. కానీ పుష్ప 2 కానీ పుష్ప 1 కానీ నా దృష్టిలో ఇప్పుడు నోటీసులు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి సెన్సార్ బోర్డుకు కూడా నోటీసులు ఇవ్వాలి. ఎలా ఇచ్చారు? ఒక సంఘ విద్రోహ శక్తుల్ని, దేశ ద్రోహుల్ని తయారు చేసేటటువంటి మూవీకి సెన్సార్ బోర్డు ఎన్ని కోట్ల లంచం తీసుకొని సెన్సార్ ఇచ్చింది? సెన్సార్షిప్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి? సమాజాన్ని ఆ సినిమా సన్మార్గంలో నడిపిస్తుందా, దుర్మార్గంలో నడిపిస్తుందా? అంటే అక్కడ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయింది. డబ్బే ప్రధాన అనేది ఆలోచిస్తున్నారు. డబ్బు కాదు కదా. ఒక మాతృదేవోభవ లాంటి సినిమాలు, ఆ నలుగురు లాంటి సినిమాలు, ఒక స్వతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు లాంటి మూవీలు చూసాము, లౌకిస్ లాంటి మూవీలు చూసాము. అంటే సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి సినిమాలు తీయాలి కానీ సంఘ విద్రోహ తయారు చేసే మూవీలు తీయడం ఎంతవరకు సంబంధం? రెండోది, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడింది 100కి 100 నిజం. సామాన్యుడికి ఫిలిం చూసేది 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ ఉండాల్సిన్నదే మీరు 3,000 4,000 రూపాయలు అంటే ఇది మనీ లాండరింగ్ చట్టం కింద కూడా వస్తుంది. కాబట్టి ఒక రకంగా అయితే ఈ టికెట్ల రేట్లు పెంచడం అనేది అటు ప్రభుత్వం కానీ ఇటు సినీ పరిశ్రమ పెద్దలు కానీ ఇది పిఎంఎల్ఏ చట్టం కిందకు వస్తుంది, ఒక దేశ ద్రోహం కిందకు వస్తుంది. ప్రజల సొమ్ము లూటీ చేయటం అంట నేను. అందువల్ల ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకోవడం, ఒక రకంగా గజ్జి దొంగల ముఠాలాగా పడి ప్రజల సొమ్ము దోచుకోవడం అంటాను. నాకు తెలిసినంత వరకు మనీ లాండరింగ్ చట్టం కింద పెట్టి వీళ్ళని తక్షణం అందరిని అరెస్ట్ చేయాలా, ఆ నిర్మాతను అరెస్ట్ చేయాల్సిందే, ఆ హీరోని అరెస్ట్ చేయాల్సిందే, ఆ కథా రైటర్ను కూడా అరెస్ట్ చేయాలా, సెన్సార్ బోర్డు సభ్యులను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేది నా యొక్క వాదన. ఒక రకంగా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా మారింది. అయితే దీనికి సంబంధించి ఈ విషయానికి ఆజ్యం చేకూరేటట్టుగా సాక్షిలో ఒక ఆర్టికల్ వేశారండి. అల్లు అర్జున్ ఎదుగుదలను ఓరవలేకనే అని చెప్పి హెడ్డింగ్ పెట్టి, అయితే కీలకమైన పాయింట్లు ఏమన్నారంటే, రెచ్చిపోయి దారుణ వ్యాఖ్యలు చేసిన జనసేన టీడీపీ అంటూ ఆ రెండు పార్టీలను దుమ్మెత్తిపోశారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అన్న ఎమ్మెల్యే బొలిశెట్టిని గతంలో ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా ఆయన కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇట్లా ఎక్స్ వేదికగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎద్దేవా అంటూ నువ్వు ఒక కమెడియన్ అన్న చలమలశెట్టి రమేష్ అని వీళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని సాక్షిలో ఒక రకంగా జనసేనను టీడీపీని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ని వెనకేసుకొస్తూ అల్లు అర్జున్కి ఏదో అన్యాయం జరిగింది అన్నట్టుగా సాక్షిలో ఈరోజు ఆర్టికల్ వచ్చింది. దీనిపై మీరేమంటారు? దీన్ని ఏంటంటే కుల చిచ్చు రేపాలని చూస్తుంది. నా సింగిల్ పాయింట్ చెప్పగలను నేను. కుల చిచ్చు రేపాల, కాపుల మధ్య విద్వేషాలు రగలగొట్టాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం అని చెప్పి సేమ్ అదే కమ్యూనిటీ కాబట్టి కాపుల మధ్య వర్గ విద్వేషాలు సృష్టించి కాపు సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలా, వాళ్ళలో కొట్లాట పెట్టాలా, ఆ చలి మంటల్లో నేను ఎదగాల అని అనుకుంటున్నారు. అంత అవివేకులు ఎవరూ లేరు. అందువల్ల ఏంటంటే ఈరోజు చదువుకున్నారు, చైతన్యవంతమైన సమాజంలో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఎలా ప్రతి ఇంట్లో కూడా కులాలకు అతీతంగా చదువుకున్నారు. ముద్రగడ్డ పద్మనాభం కూడా ప్రయత్నం చేశాడు, ఏమైంది? పేరుని నాని రెచ్చగొట్టాడు, ఏమైంది? ఏమీ కాల. అదే విధంగా గుడివాడ అమర్నాథ్ రెచ్చగొట్టాడు, ఏమైంది? నీటిపారుదల మంత్రి, అదే నోటిపారుదల మంత్రి అంటారు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు రెచ్చగొట్టాడు, ఏమైంది? ఇలా చైతన్యవంతమైనటువంటి సమాజంలో ఉన్నాం కాబట్టి వ్యక్తి పూజికాడి కంటే ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు. ప్రజలకి ఎప్పుడు ఏ సందర్భంలో నడుచుకోవాలో తెలుసు. రోతరాతలు రాసుకున్నంత మాత్రాన ఈ రోజు ఏంటంటే ఈడ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్లు కాబట్టి రేవంత్ రెడ్డిని అణగదొక్కాలన్నటువంటి ఆలోచనే తప్ప ఇంకోటి కానే కాదు. ఇది సమస్య ఏంది? బాధిత కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఏ విధంగా పోడ్చాలా? ఆ పిల్లోడు చావు బతుకుల్లో ఉన్నాడు. నాకు తెలిసేదైతే ఆ పిల్లోడు జీవితాన్ని చిదిమేశారు. కన్న తల్లి లేకుండా పోయింది. తొలి గురువు తల్లి, మలి గురువు తండ్రి. ఈ రోజు అల్లు అరవింద్ మాట్లాడుతున్నాడు, నా బిడ్డ బాధపడుతున్నాడు. ఆడ భార్య పోయి ఆయన ఎంత బాధపడుతున్నాడు, బిడ్డ పోయి ఎంత బాధపడుతున్నాడు. ఆ బాధ నీకు అవపడటంలా? నీ కొడుకు కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే నీకు బాధగా ఉంటే భార్యను బాగొట్టుకొని బిడ్డను బాగొట్టుకొని ఆ తండ్రి ఆవేదన నీకు అవపడటంలా? అందువల్ల ఏంటంటే ఇది సినిమాలో ఒక మాఫియా ఉంది. ఇలా థియేటర్లన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? 4 కంపెనీల చేతిలో ఉంటాయి థియేటర్లన్నీ. సీమాంధ్ర తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా థియేటర్ల మాఫియా కూడా ఉంది. అందువల్ల ఏంటంటే సినిమా తీసేది వీళ్ళే, హీరోలు వీళ్ళే, థియేటర్లు వీళ్ళే, సంకనాకిపోయేది డిస్ట్రిబ్యూటర్లు ప్రజలు.
వాళ్ళకేమవుద్దండి? ఇది ఎంత ఏంటంటే రాజకీయ రంగు బులుంకోవటం అనేది ఇది పద్ధతి కాదు. సమస్యని సమస్యగా చూడండి. ఆ సమస్యకి పరిష్కార మార్గం క్షమాపణ చెప్పాలా. తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, మళ్ళీ నేను ఇది భవిష్యత్తులో ఇటువంటి మూవీలు దీన్ని ఇట్లా రిపీట్ చేయను అని పశ్చాత్తాపం అనేది అంత ఇంచుకైనా అవ్వకపోతే ఇది క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇది కాదు, ప్రజల్ని దోపిడీ చేయబాకండి. 100, 150 పెట్టుకోండి టికెట్, 3000, 5000 ఏంది? ఇది సంఘ విద్రోహులు చేసేటటువంటి పని. ఇది కరెక్ట్ కాదు. బెనిఫిట్స్ వాళ్ళు ఖచ్చితంగా రద్దు చేసేసేయాల్సిందే. నీకు నేను అంటుండేది, ఎవడు తీసుకోమన్నాడా 100 కోట్లు మిమ్మల్ని? ఎవడమ్మ మొగుడు సొమ్మిది? నా దృష్టిలో బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి సినిమాలు తీస్తున్నారే తప్ప సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని కళలను పోషించాలా, కళాకారులను పోషించాలా. కళాకారులు అసలు తిండి లేదు, కళాకారులకి ఒక పూట తింటున్నారు, వీళ్ళకేం 100 కోట్లు కావాలా? మీరేమన్నా దైవాంత సంభూతులా ఏంది? ఏమన్నా మీరేమన్నా కొన్ని స్కూళ్లు పెట్టి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నారా ఏంది? పేద ప్రజల్ని ఎంతమంది నిర్మాతలు చదివిస్తారో, ఎంతమంది హీరోలు చదివిస్తారో నాకు చెప్పండి. స్కూళ్లు పెట్టి పేద ప్రజలను అడాప్ట్ చేసుకుని ఎన్ని స్కూళ్లు పెట్టి ఎంతమందికి విద్యాదానం చేస్తున్నారు? అందువల్ల ఏంటంటే ఈ ఎంత వేల కోట్లకు పడగలెత్తటం, ఒక దోపిడీకి మార్గంగా సినిమా నిలబడటం, తర్వాత బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి సినిమాలు ఉపయోగపడుతుంటాయి కదా. సమాజ శ్రేయస్కి, సంఘ శ్రేయస్కి సినిమాలు ఉపయోగపడటం లేదు. అటువంటి కథలు కూడా రావటం లేదు. లూటీ చేసి స్మగ్లర్లను తయారు చేసి మూవీలు తీయటం అనేది తీవ్రమైన నేరం. దేశద్రోహానికి పాల్పడారు ఈ సినిమా కథా రచయిత గాని, డైరెక్టర్ గాని, హీరో గాని దేశద్రోహానికి పాల్పడ్డారు. కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా బాధ్యత ఉంది, వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాలా. అసలు ఆ ఫిలిం కి సెన్సార్ ఏ విధంగా ఇచ్చారనేది నా యొక్క పాయింట్. సాక్షి పేపర్లో ఈరోజు అల్లు అర్జున్ ఎదుగుదలను ఓరవలేకనే, అలాగే కొన్ని నెలలుగా ఓ పద్ధతి ప్రకారం దుష్ప్రచారం జరుగుతుంది అంటూ ఒక బ్యాన్ ఐటమ్ వేశారు సార్. రెచ్చిపోయి దారుణ వ్యాఖ్యలు చేసిన జనసేన, టీడీపీ అంటూ ఒక రాజకీయ రంగు పులుపునట్టుగా టీడీపీ, జనసేన అలాగే సీఎం, డిప్యూటీ సీఎం మీద తీవ్ర విమర్శలు చేస్తూ సాక్షి పేపర్లో ఆర్టికల్ వేశారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? అంటే దీని గురించి కొంచెం మాట్లాడుకోవాలండి. ఎలాగంటే అల్లు అర్జున్ గారి విషయంలో ఈ ప్రభుత్వం ఏమీ దుందుడుకు చర్యలు ఏం చేయలేదు. అర్థమైంది మీకు? ఆయనకి బెయిల్ పెట్టుకున్నాడు, బెయిల్ వచ్చింది, బెయిల్ ఆర్డర్ కాపీ రావడం లేట్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళాడు ఆయన. కానీ మన వైపు నుంచి మనం ఎలా వ్యవహరించామనేటువంటిది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక వేదిక మీద ఈయన అల్లు అర్జున్ గారు ముఖ్యమంత్రిని మర్చిపోవడం కరెక్టేనంటారా? అది చాలా హాస్యాస్పదం సార్. అది దాని అంటే ఈయన దాన్ని కక్షగా తీసుకున్నాడా అంటే ఆయన డెఫినెట్గా తీసుకోవడం, అలా ఆయన వరకు వెళ్ళి ఉండదు కూడా. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కేటీఆర్ గారు వాళ్ళు ఆ పొల్ల పెట్టి పొడిచేస్తే ఊరుకుంటారా? పదే ట్రోలింగ్ చేస్తే ఇతన్ని పావుగా వాడారండి. అల్లు అర్జున్ గారిని పావుగా వాడుకున్నారు. ఆయన ఒక మంచి హీరో, ఆయన సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, సక్సెస్ రేట్ బాగుంది, బ్యాక్ టు బ్యాక్. అని ఇంకా ఆయన వృత్తిలో పైకి రావాలి తప్ప ఇలాంటి రాజకీయాల్లోకి వేలు పెట్టి నేను చాలా సూపర్, నాకు అభిమానులు ఉన్నారు అని చెప్పేసి అనుకుని అతను ముందుకు వచ్చి ఏదన్నా చేద్దాం అనుకుని ఇలాగ అబాస్ ఫాలో అవటం అనేటువంటి చాలా దురదృష్టకరం. బాగా పైకి ఎదిగే టైంలో అతని మీద దెబ్బడిపోయింది. ఇక దాని నుంచి కవర్ అవడం చాలా కష్టం అండి. ఎందుకంటే చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత ఒదిగి ఉంటారు అనేటువంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ పైకి వచ్చారంటే ఏదో సినిమాలో యాక్ట్ చేసి వాళ్ళు పాటలు పాడి డ్యాన్స్లు వేస్తే పైకి రారండి. మన బాడీ లాంగ్వేజ్, వినయ విధేయతలో ఇవన్నీ ఉండాలి. మనిషికి ఎదిగి కొలిది ఒదిగి ఉండాలంటారు. పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఎగ్జాంపుల్, నేను పౌరుత్వం కాదు, ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా ఉన్నట్టు సినిమాలో డైలాగ్ లాగానే ఆయన కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు. 21 గెలవగలిగాడు. గత ఎన్నికలు ఒక్కటి ఆయన కూడా ఓడిపోయాడు కదా. మరి 5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది ఆయనలో? ఆయన ఎలా మలుచుకున్నాడో అది పాఠం. ఔత్సాహంగా ఉన్న యువకులు, రాజకీయ అభిలాష, లేకపోతే అభిమానులు, సెలబ్రిటీలు, మాకు జనాల్లో పోనంత ఇమేజ్ ఉందనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని పాఠం కింద తీసుకోవాలి, అలా ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ మీద మనం ఈయన మీద కక్ష కట్టారని సాక్షి రాయటువంటి సాక్షి అనేటువంటిది అసలు మీరు సాక్షి చదివారంటే చాలా డేంజర్. రోగం అంటుపోయినట్టే. మీకు ఆగిపోయిన గడియారం, చెడిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు నిజమైన టైం, కరెక్ట్ టైం చెప్తుంది. అవునా కదా సార్? అది కూడా ఒక మీడియా కదా. మీడియా కాదు, జగన్మోహన్ రెడ్డి మైక్ అది. మిగతా మీడియాలు చూడండి, ఈనాడు చూడండి రేవెట్టేస్తుంది. ఈనాడు ఏమంటారు? పచ్చపత్రిక, పచ్చమాఫియా, టీడీపీ పత్రిక అంటారు. ఈనాడులో కూటమి ప్రభుత్వం రేవెట్టేస్తున్నారు రోజుని. ఏబిఎన్ చూడండి తోలు తీసి ఎండ వేస్తున్నారు. ఇలా ఉండాలి పత్రికా విలువలు అంటే. ఇప్పుడు అందుకున్నట్లు వాల్యూ ఉంది, ఆయన నిలబడి ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చిన తర్వాత ఆ పరామర్శలు ఏంటండి? ఎందుకండి సినిమా ఇండస్ట్రీ ఎవరు పురమాయించారు? వాళ్ళని పిలిపించుకున్నారా ఇళ్ళు, లేకపోతే వాళ్ళంతా అక్కడ ఏమైందని వచ్చారు పరామర్శకి? మరి ఇదే సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల పాటు గాయపడి విలవల్లాడితే ఒక్కళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. 3 రాజధానులు అంటే భలే పెడతాడు, 3 రాజధానులు అతను చాలా అభివృద్ధి కారకుడు. నారాయణమూర్తి గారు లాంటివి ఒక మంచి మానవతా విలువలు ఉన్నవాడు, బడుగు బలహీన వర్గాల గురించి పోరాడే నారాయణమూర్తి గారు కూడా జగన్ చాలా గొప్పవాడు అన్నాడు. ఇంకా అంతకన్నా దారుణం ఏముంటుందండి? ఒక దళితుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఒక దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టాడు. ఒక దళిత యువతను చంపేశారు రోడ్డు మీద. ఒక బీసీ యువకుని తగలెట్టేశారు, ఒక కుర్రోడిని అమర్నాథ్ గౌడ్ శిరోమరణం చేశారు. అన్యాయం చేశాడు, భూములు లాక్కున్నారు, అక్రమం డే లైట్ రాబరీ చేశాడు. అటువంటి వాడిని ఇతను చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పేసి పొగిడాడంటే మిగతా వాళ్ళందరూ కూడా తలకాయలు ఊపారు.
ఒక్క రోజు కూడా అతను మాట్లాడేది. ఇవాళ మరి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు ఏంటి? రేవంత్ రెడ్డి గారు తప్పేం చేయలేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన చాలా సహేతుకంగా ఉంది. తప్పే మాట్లాడి అబద్ధం మాట్లాడాడు ఆయన. ఈగోలు ఒకరికే ఉంటాయా, ఇంకెవరికి ఉండవా ఈగోలు? రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాటాల పునాది మీద వచ్చినోడు, ఒక్కొక్క మెట్టు ఎదిగినోడు. ఏ పార్టీ అన్నా కానివ్వండి, రేవంత్ రెడ్డి యోధుడు, వారియర్. రేవంత్ రెడ్డి ఎవరో మీరు రాజకీయాలు చేసి లేకపోతే జనాల్ని అప్పం అని ఆడే వచ్చినోడు కాదు. యుద్ధమే చేశాడు. అతను జడ్పీటీసీకి ఎన్నికైన దగ్గర నుంచి, ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాడు. పార్టీ మారినా ఆ పార్టీ బేస్ని, ఆ పార్టీ నాయకుడిని పట్ల మర్యాద గౌరవం కలిగి ఉన్నాడు. అది వ్యక్తిత్వ లక్షణం. అది పని అయిపోయింది కదా అని చెప్పేసి వాడెక్కిదాకా వాడు దిగిన తర్వాత బోడి మల్లన అనలేదు. అదే వ్యక్తిత్వ విలువలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చి వీరుడిలాగా అధిష్ఠించారు. పట్టాభిషేకం జరిగింది అతనికి. వాళ్ళకి ఎంత ఈగో ఉండాలి? అవునే కదా. ఇప్పుడు ఆయన మీద కొంత బ్యాట్ రావచ్చు. ఆయనకి ప్రతిపక్షాల్లో ఎంత శత్రుత్వం ఉంటుందో స్వపక్షంలో కూడా శత్రువులు ఉంటారు. అతను ఇంటా బయట యుద్ధం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో అంత తలములకలే ఉన్నవాడిని మీరు తీసిపాడేసినట్టు వ్యవహారం చేస్తే మీరు అన్నదాన్ని కూడా సహించాడు అతను. ఇండస్ట్రీ అంతా కూడా కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డికి బానిసల్లా లేరా? మిమ్మల్ని ఎంతో బాగా చూసిన చంద్రబాబు నాయుడు గారికి నందులెత్తే ఎన్ని మాటలు మాట్లాడారా బన్నీవాసు వాళ్ళని. కుల కవచం తీశారు కదా యువతలకి. వాళ్ళు ఏం మాట్లాడతారు? మీరు ఎవరన్నా ఏమని అనుకోండి. ఇక్కడ సపోర్ట్లు రేవంత్ రెడ్డి కరెక్టా లేదా బన్నీ కరెక్టా, అసలు పోలికే అనవసరం. ఆయన ముఖ్యమంత్రి, స్టేట్ చీఫ్ మినిస్టర్, సభానాయకుడు. ఆయనకి ఒక ఆర్టిస్ట్ తోటి ఏం పోలికలేం లేవు. నువ్వేమో ఎంత తోపైనా సరే నేను రేవంత్ రెడ్డి పొగుడుతుంది కాదు. ఇది ఫీల్డ్లో పరిస్థితి. అది ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది? ఒక ఏసీపీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, మళ్ళీ అగ్గిరాజేద్దాం చూసాడు. వెంటనే అతను తోక కత్తిరించారు. అతను ఎవరో కత్తిరిస్తాడు కానీ అతను తోకే కత్తిరించారు. చూసావా? ఇది రాజకీయ నాయకుల లక్షణం. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అసెంబ్లీలో నిన్న చెప్పారు ఆయన, ఈ సినీ ప్రముఖులు మరణించిన రేవత్ అనే మహిళని పరామర్శించలేదు, ఆమె కుమారుణ్ణి పరామర్శించలేదు. కానీ అల్లు అర్జున్కి ఏమైందని చెప్పేసి ఆయన్ని అందరూ కూడా పరామర్శిస్తూ ఆయనతో సెల్ఫీలు దిగుతూ ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్ చేశారు. ఇది సబబేనా అని ఆయన ప్రశ్నించారు సార్. దీనిపై మనందరం కూడా సినిమా తారల్ని ఆకాశం నుంచి దిగొచ్చారని చెప్పేసి ఒక రకమైన అడ్మైరింగ్ ఉంటుంది మనకి. వాళ్ళు ఆ పరువు పోగొట్టుకోలేదా? ఇప్పుడు అందరూ కూడా వెగటుగా అనిపించింది, అతి అనిపించింది. ఇప్పుడు అందులో మనం అభిమానించే బోళ్ళు అంతమంది తారలు ఉన్నారు. మనం అభిమానించే నటీనటులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళి ఏమైందని చెప్పేసి వీళ్ళందరూ పనిగట్టుకుని పొలవపలు తండోపతండాలుగా వస్తున్నారు. అవతల పక్కేమో ఒక మహిళ చనిపోయింది, వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. పబ్లిక్ ఏమనుకుంటారన్న సోయలేదేటరా వీళ్ళకి అనిపించింది నాకు. అదే మాట్లాడాడు. ఆయన తప్పే ఉంది. దానివల్ల జరిగిన నష్టం ఏంటి తెలుసు? ఆయన శపథం చేశాడు అసెంబ్లీ సాక్షిగా, మీకు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్లు అయిపోండదని. ఇప్పుడు ఈయనకి ఏం నొప్పి ఉంది? 2 ఏళ్ళ దాకా సినిమా చేయడు అల్లు అర్జున్. ఇప్పుడు రేపు అతను గేమ్ చేంజర్ వస్తుంది. బాలకృష్ణ గారి సినిమా ఉంది, లేకపోతే ఇంకా యాసంగాలం వచ్చినప్పుడు బోల్డ్ సినిమాలు ఉన్నాయి సమ్మర్లో. ఈ సినిమాలు అన్నట్లకి మడతడిపోయినట్టేనా? అంటే రికార్డు నీ పేరుని పదిలింగం ఉంటుందా? ఆ స్వార్థంతో ప్రవర్తించాను అలాగా. ఈ రికార్డులు ఏంటండి? 1000 రూపాయలు 1300 టికెట్ పెట్టిన రికార్డు కొట్టడం ఏంటి? ఏటి పోటీ? గతంలో కూడా సినీ ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళందరూ వెళ్ళి టికెట్ల పెంపు విషయంలో రిక్వెస్ట్ చేశారు. కనీసం చిరంజీవి గారి వైపు ఆయన 2 చేతులు ఎత్తి నమస్కారం చేసినప్పటికి కూడా ఆయన రెస్పాండ్ అవ్వకుండా చిరునవ్వులు నవ్వుతూ ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. కానీ అప్పుడు అల్లు అర్జున్ గారు కనిపించలేదు నేను చూసిన వీడియోలో. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆ విషయంలో ఇటు కేటీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చి ఒక రకంగా కాపు కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టారా? ఏమంటే ఎవరిని రెచ్చగొడితే రెచ్చిపోయి సీన్ ఏమి ఉండదండి. మహామహులు చాలా తోపులు తురుములు అనుకున్న వాళ్ళు అంకాలే కాపులు ర్యాలీ అవ్వలేదు. ఎవరు ఎందుకు అవుతారండి? ఇప్పుడు ఇతని ప్రవర్తన చాలా బాగుంది, చాలా ప్రజానాయకుడు, ప్రజోద్ధరణ చేశాడు, సమాజాన్ని ఉద్ధరించాడు అనుకుంటే ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళకి కూడా ఉండలేదు. అర్థమైంది మీకు? పవన్ కళ్యాణ్ గారిని మించిన ఫాలోయింగ్ ఎవరికి ఉంటుంది? ఆయనకి ఎలవగలిగాడు రాజకీయంగా వీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు ఎవరికైనా. కానీ వీళ్ళని అడ్డం పెట్టుకుని అతని వాళ్ళని బదనాం చేయడానికి చూస్తారు. అర్థమైంది మీకు? ఇప్పుడు మీకు చిరంజీవి గారిలో ఒక మెగాస్టార్ని, ఒక రెబల్ స్టార్ని, ఒక సూపర్ స్టార్ని, ఈ ప్రపంచమే మెచ్చుకునేలా తీసిన రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ని వీళ్ళందరినీ కూడా దూరం నుంచి నడిపించుకొచ్చి వాళ్ళ ముందు చేతులు కట్టి నిలబడేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఈ అల్లు అర్జున్ ఏమైపోయాడు? మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇక్కడ అలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తానికి ఒక్కడైనా సరే నీ ఫ్రెండ్ అయితే కూడా నువ్వు వెళ్ళకూడదు. మీ ఇంట్లో మనిషి కదా పవన్ కళ్యాణ్ ఇష్టమైనట్టు 3 బార్ 4 పెళ్ళిళ్ళు టైర్లు మార్చినట్టు మారుతాడు. ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు. వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. అలాంటిది ఒకవేళ మిత్రుడైతే మాత్రం ఎలాగెళ్తాడు ఈయన? అదే వాళ్ళకి బాధ వచ్చింది జనసేన వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళ నాయకుడి అని బాధ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ అల్లు అర్జున్ కూడా వివేకవంతంగా ఆలోచించాలి. తన కెరీర్ అంటే బిల్డప్ చేసుకోవడానికి చూసుకోవాలి. వైసీపీ బీఆర్ఎస్ ట్రాప్లో అల్లు అర్జున్ పడ్డారంటే ఆల్రెడీ పడిపోయాడు. ఇంకా ఇప్పుడు ఆ ట్రాప్లోంచి బయటకు రాలేడు అతను. రానివ్వరాళ్ళు. వైసీపీ దరిద్రం అండి, దాన్ని అంటించుకోకూడదు. ఎవడన్నా మసికొట్లాటోడు అని చెప్తుంటే కూడా అర్థం అవ్వట్లేదు. కేసీఆర్ గారు అంటించుకున్నాడు. కేసీఆర్ గారు ఏం తప్పు చేశాడు? ఎందుకు ఓడిపోయాడైనా? ఆ దరిద్రం అంటుకోబట్టే. వైసీపీతో దోస్తాన వల్ల ఆయనకి గతి పట్టిందంటారు. ఖచ్చితంగానే అల్లు అర్జున్ కూడా ఎందుకు బ్యాడ్ నేమ్ వచ్చింది?
ఈ గ్యాంగ్లన్నీ ఉండటం వల్లే వాళ్ళ నాయరీలకు పనిచేయడం వల్లే